అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు మిత్రులారా. ఈరోజు హదీసు ప్రళయం గురించి. ఈ ప్రళయం గురించి ఖురాన్‌లోని సూరతుల్ ఖమర్‌లో ఇలా చెప్పడం జరిగింది. ప్రళయ గడియ సమీపించింది. చంద్రుడు చీలిపోయాడు. దీనికి ఆధారంగా సహీహ్ బుఖారీ, తిర్మిది, అహ్మద్ హదీస్‌లలో ఇలా ఉంది. హజరత్ అనస్ బిన్ మాలిక్ కథనం ప్రకారం మక్కా వాసులు మహిమను చూపమని అడిగినప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చూపుడు వేలిని చంద్రుని వైపుకు చూపిస్తూ దానిని 2 ముక్కలుగా చేసి వారికి చూపించారు. ఇంకొక చోట సహీహ్ బుఖారీ, ముస్లిం హదీస్‌లో ఇలా చెప్పడం జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చూపుడు వేలు, తన మధ్యలో వేలును ఇలా చూపిస్తూ నన్ను, ప్రళయాన్ని ఇలా పక్కపక్కన చేసి పంపడం జరిగింది అని అంటారు. ఇంకొక చోట అనస్ బిన్ మాలిక్ కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ప్రళయ గడియ సమీపించినప్పుడు కాలం చాలా వేగంగా గడిచిపోతుంది. అంటే ఒక సంవత్సరం ఒక నెలలాగా, ఒక నెల ఒక వారం, ఒక వారం ఒక రోజులా, ఒక రోజు ఒక గంటలా గడిచిపోతుంది. అంటే దీని గురించి మేము సెపరేట్‌గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాలం అంతా వేగంగా గడిచిపోతుంది. ఇంకోటేమిటంటే ఈ విషయాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఈ విషయం గనక మేము అర్థం చేసుకుంటే ఇన్‌షా అల్లాహ్ మన జీవితాలలో కూడా మార్పు అర్థమవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. జజాకల్లాహ్ ఖైర్ బ్రదర్స్.